ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా దళిత సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు భారత్ బంద్ కాకినాడ జిల్లాలో విజయవంతమైంది. కాకినాడ జిల్లా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జేఏసీ ఆధ్వర్యంలో బంద్ ప్రశాంతంగా ముగిసింది. వివిధ దళిత సంఘ నాయకులు కాకినాడ నగరంతో పాటు ముఖ్య పట్టణాలు, గ్రామాలలో నిరసన ర్యాలీలు నిర్వహిస్తూ ఎక్కడికక్కడ వ్యాపార సంస్థలను మూయించారు. కాకినాడ డిపో ఆర్టీసీ బస్సులు పూర్తిగా డిపోలకే పరిమితమయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలు మూతపడ్డాయి. ఎస్సీ వర్గీకరణ ఆలోచనను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విరమించుకోవాలని, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కాకినాడ నగరంలోని భానుగుడి, 2 టౌన్ మెయిన్ రోడ్, బాలాజీ చెరువు, కలెక్టరేట్, ఇంద్రపాలెం, అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత సంఘాల నాయకులు పెద్ద ఎత్తున మోహరించి బంద్ను విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు పిట్టా వరప్రసాద్, పండు అశోక్, ఏనుగుపల్లి కృష్ణ, సిద్ధాంతపు కొండబాబు, పిల్లి శివ, సుబ్బు, ధనరాశి, శ్యామ్, బొజ్జ ఐశ్వర్య, కృష్ణమూర్తి, బయ్యా కుమార్ తదితరులు పాల్గొన్నారు. స్కూల్స్, వ్యాపార సంస్థలు, పోలీస్ డిపార్ట్మెంటు అందరూ కూడా కోఆపరేట్ చేయడంతో ఈ బంద్ విజయవంతం జరిగింది. మేము చేసే ఈ బంద్ యొక్క ముఖ్య ఉద్దేశం రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మనకుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో ఎక్కడా కూడా రిజర్వేషన్కి సంబంధించిన 341 ఆర్టికల్ని టచ్ చేయకుండా వాళ్ళు తీర్పు ఇవ్వడం జరిగింది. దీనిపై మేము రివ్యూ పిటిషన్ వేసి సుప్రీంకోర్టు తలుపు మరొకసారి తట్టబోతున్నాం. దానికి తోడు ప్రజాందోళన ద్వారా ఈ దేశంలోని అన్ని పార్టీలకు కూడా మెలకు వచ్చేలాగా మేము గట్టి ఆందోళనలో భాగంగానే ఈరోజు ఈ భారత్ బంద్. ఇక ఈ బంద్తో ఆగిపోదు. ఇక ముందు చేసే కార్యక్రమాలు చాలా గట్టిగా ఉంటాయి. ఈ వర్గీకరణ అనే విషయం పక్కకు పెట్టే వరకు కూడా మేము నిద్రపోవని మాత్రం మేము హెచ్చరిస్తున్నాం. దేశ ప్రజలు నిర్ఘాంతపోతా ఉన్నారు. సర్వోన్నత న్యాయస్థానమే యూటర్న్ తీసుకోవడం చాలా బాధాకరమైన విషయం. ఇప్పటికైనా మించిపోయింది లేదు. రిజర్వేషన్లు అనేవి ఈ చిచ్చు పెట్టి మాలమాదిగల మధ్య, సోదరుల మధ్య అగాధం సృష్టిస్తూ ఉన్నారు. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేసి టాటా బిర్లాలకి ఈ సంస్థలన్నీ అప్పచెప్తా ఉన్నారు. విమానయానాన్ని, రైల్వేస్ని అన్నిటిని కూడా ప్రైవేట్ పరం చేస్తుంటే ఇంకా రిజర్వేషన్లు ఉన్న ఫలితం ఏంటి? దీని మీద స్విచ్ ఎడగొట్టడం వల్ల ఫలితం ఏంటో మాకైతే అర్థం కావట్లేదు. ప్రభుత్వ రంగాన్ని పరిరక్షించాలి, రిజర్వేషన్ శాతం పెంచాలి, మానవాధిక మధ్య ఉన్నటువంటి విభేదాలను తొలగించాలి. ఆ విధంగా అందరికీ సమానమైన న్యాయం చేసే విధంగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ బంద్ ద్వారా కళ్ళు తెరవాలని మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆ విధంగా చేయకపోతే భవిష్యత్తు కార్యాచరణ చాలా తీవ్రంగా ఉంటుంది. కార్యక్రమం పాల్గొనడం జరిగింది. అలాగే గవర్నమెంట్ ఆఫీసులు, అలాగే ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ సంస్థలు అందరూ బంద్కి సహకరించారు. అలాగే పోలీసు వారు కూడా సహకరించారు. బంద్ అయితే దిగ్విజయంగా 100% జరిగిందండి. ఈ విధంగా అందరికీ చూస్తున్నారు. అదేవిధంగా ఆర్టీసీ బస్సు వారు కూడాను అక్కడ మేమందరం తెల్లారుజామున 4 గంటలకు వెళ్ళినట్టే మమ్మల్ని చూసి ఆ బస్సులు ఎక్కడ కదలలేకుండా అక్కడ ఆపేయడం కూడా జరిగింది. కాబట్టి వర్గీకరణ విషయంలోని 59 కులాలకు కలిసి ఉండే విధంగాను కేంద్రమే కానీ, సుప్రీంకోర్టే కానీ ప్రతి ఒక్కరు కూడా దీన్ని అనుసరించి కలిసి ఉండేలా చేయాలని కోరుతున్నాము. ఎందుకంటే భారత రాజ్యాంగం షెడ్యూల్ 59 కులాల షెడ్యూల్లో పెట్టారు కాబట్టి అందరినీ కూడా అంటరాని వారిగానే గుర్తించారు కాబట్టి మేము అందరం కూడా ఒకటే. కాబట్టి అన్నదమ్ముల్లో ఉండవలసిన విడదీయాలని చూస్తే ఊరుకోము. కాబట్టి మేము అందరం కూడా కలిసి ఉండేలాగా మేము వచ్చిన రిజర్వేషన్ ఏదైతే ఉందో దాని శాతాన్ని పెంచాలని చెప్పేసి ఈ క్రమంలో చేయకపోతే ఈ ఉద్యమాన్ని మరీ తీవ్రత చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.